సో అది పరిస్థితి. TV9 ఈ సాయంత్రం రికార్డ్ చేసిన కొన్ని డ్రోన్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ స్క్రీన్పై మీరు చూస్తున్నారు. లక్కీలీ ఈ బ్లోఅవుట్ సంభవించిన చోట ఇళ్ళేమీ లేదు, చుట్టూ కొబ్బరి తోటలు ఉన్నాయి చూడొచ్చు. వందలాది కొబ్బరి చెట్లు ఆ బ్లోఅవుట్ ఇంపాక్ట్కి మాడి మసైపోయిన పరిస్థితి కనిపిస్తోంది. పక్కన పంట పొలాలు ఉన్నాయి, ఇంకా అక్కడ మడుల్లో నీళ్లు కూడా చూస్తున్నారు. అండ్ కొబ్బరి చెట్లు మొత్తం అంతా కూడా కొబ్బరి తోటలే అంతా కూడా. సో ఆ ప్రాంతంలో ఇక్కడ పెద్ద వెల్ ఉంది. ఆ వెల్లోంచి పైపు కాకుండా బ్రేక్ అయింది, పైపు కాదు, ఆ వెల్లోంచే ఇప్పుడు గ్యాస్ బయటకు తన్ని అక్కడ ఈ మంటలు అంటుకున్నాయి. సో లాంగ్ డ్రోన్ విజువల్స్ చూడొచ్చు. మడులున్నాయి, అలాగే పెద్ద కొబ్బరి చెట్లు తోటలు ఉన్నాయి. దగ్గర 1000 కొబ్బరి చెట్లు మాడి మసైపోయినట్టుగా చెప్తూ ఉన్నారు. సో దాన్ని ఇప్పుడు కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. పాషర్లపూడి ఆ రోజు మనం చూసాము, దగ్గర 45 రోజుల పాటు దాన్ని కంట్రోల్ చేయలేకపోయారు. విదేశాల నుంచి వచ్చి మరీ దాన్ని కంట్రోల్ చేయడానికి కష్టపడాల్సి వచ్చింది. సో ఇప్పుడున్న టెక్నాలజీ తోటి దీన్ని ఎప్పటిలోపు అరెస్ట్ చేస్తారన్న విషయం ప్రస్తుతానికి తెలియట్లేదు. ఇన్ని గంటలు 8-10 గంటలైనా సరే మోర్ దాన్ దట్ నిజంగానే దగ్గరలో గ్రామాలు లేకపోవడం ఎంత అదృష్టం, చాలా అదృష్టం. నిజానికి క్లోజ్ బై ఏమైనా ఉండుంటే కనుక చాలా ప్రమాదం. ఇప్పటికే వాళ్ళందరికీ కూడా కాషన్ ఇచ్చారు, మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్స్ వెలిగించద్దు, ఈవెన్ 5 కిలోమీటర్ రేడియస్లో. అలాగే కరెంటు కూడా ప్రమాదం చేస్తుంది కాబట్టి వాటికి దూరంగా ఉండన్నారు. కరెంటు కట్ చేశారు ఆ ప్రాంతం అంతా కూడా. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఎటువంటి క్యాజువాలిటీ జరగలేదు, అంతవరకు హ్యాపీ. బట్ దీన్ని అరెస్ట్ చేయడం అనేది ఇప్పుడు గవర్నమెంట్ ముందున్న టాస్క్. దీన్ని ఎప్పటిలోపు అరెస్ట్ చేస్తారు? ఎందుకంటే ఈ రిస్క్ మేనేజ్మెంట్ ఇక్కడున్న వాళ్ళ వల్ల కాదు, బయట నుంచి ఇన్ఫ్యాక్ట్ ఢిల్లీ నుంచో ఇంకెక్కడి నుంచో రావాలి, వాళ్ళు మాత్రమే దీన్ని అరెస్ట్ చేయగలరు. సో ప్రస్తుతానికి ఏంటంటే శానిటైజ్ చేస్తున్నారు, ఇంపాక్ట్ తగ్గించేలాగా, ఎవరికి ప్రమాదం కలగకుండా ఉండేలా చేస్తున్నారు. బట్ 12:30కి ఈ మధ్యాహ్నం 12:30కి బ్లోఅవుట్ బ్లాస్ట్ అయింది. అప్పటి నుంచి ఇదే స్థాయి మంటలు. డ్రోన్ విజువల్ కాబట్టి మీకు చిన్నగా కనిపించవచ్చు, కానీ దగ్గరికి వెళ్తే తెలుస్తుంది ఎంత ఎత్తున. కొబ్బరి చెట్లు ఎక్కడున్నాయి, మంటలు ఎంత ఎత్తున్నాయి మీరు గమనిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, అది ఎంత ఎత్తున ఆ మంటలు పైకి ఎగసి పెడుతున్నాయి అని చెప్పి. ఆల్రైట్, ఇన్సిడెంట్ అయినప్పటి నుంచి కూడా మా ప్రతినిధి సత్య మధ్యాహ్నం నుంచి కూడా మినిట్ టు మినిట్ దీనికి సంబంధించిన, క్షమించాలి, మా ప్రతినిధి రవి మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తూ ఉన్నారు. రవి అండ్ సత్య, ప్రస్తుతానికి రవి అక్కడ సిచ్యువేషన్ దగ్గర ఉన్నారు. సిచ్యువేషన్ ఏంటో అక్కడ నుంచి మనకి అందిస్తారు. పెద్ద ఎత్తునైతే ఇంకా కూడా ఫైర్ మంటల్లో ఎగిసిపడుతున్న పరిస్థితి వస్తుంది. దాదాపుగా 25 మీటర్ల నుంచి 30 మీటర్ల వరకు కూడా ఈ మంటలు ఎగిసిపడడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి 3 గ్రామాలను, దాదాపుగా కిలోమీటర్ రేడియస్లో చుట్టుపక్కల ఉన్నటువంటి 3 గ్రామాలను కూడా అధికారులు ఇప్పటికే ఖాళీ చేయించారు. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నటువంటి మంటలను మనం ఒకసారి గమనించవచ్చు. దాదాపుగా 25 మీటర్ల నుంచి 30 మీటర్ల ఎత్తులో ఎగిసిపడుతున్నాయి. భారీ శబ్దం, ఇక్కడ నిలబడటానికి కూడా మాట్లాడినా కూడా వినపడలేనంతటువంటి అతి పెద్ద శబ్దంతో ఈ మంటలు ఎగిసిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కూడా మొన్నే న్యూ ఇయర్ చేసుకున్నారు. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇళ్ల ముందు న్యూ ఇయర్కి సంబంధించినటువంటి ముగ్గులు వేసుకున్నారు. చక్కగా సంతోషంగా కూడా న్యూ ఇయర్ని జరుపుకునే పరిస్థితి. అయితే ఇప్పటికిప్పుడు సడన్గా ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా వచ్చినటువంటి మంటలతోటి పూర్తిగా కూడా గ్రామాలను ఖాళీ చేయాల్సినటువంటి పరిస్థితి. లక్కవరం కావచ్చు, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి మరో 2 గ్రామాలను కూడా అధికారులు ఖాళీ చేయించి పూర్తిగా కూడా వారందరినీ కూడా 2 పునరావాస కేంద్రాలకు తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీరందరూ కూడా ఇంకా 24 గంటలు పూర్తిగా కూడా ఈ మంటలు అదుపులోకి వచ్చే వరకు కూడా వీరిని ఈ గ్రామాల్లో ఉండడానికి, మళ్ళీ ఇంట్లోకి వచ్చేందుకు కూడా అధికారులు అనుమతించే పరిస్థితి లేదు. అయితే ఈ మంటలు పెద్ద ఎత్తున కూడా ఎగిసిపడుతున్న నేపథ్యంలో వీటిని చూడటానికి చాలామంది కూడా క్రౌడ్ ఇక్కడికి చేరుకుంటున్నారు. యువకులు, చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించినటువంటి పబ్లిక్ మొత్తం కూడా ఇక్కడికి చేరుకోవడంతో అధికారులకు కాస్త వీరిని కంట్రోల్ చేయడం కూడా పెద్ద సమస్యాత్మకంగా కూడా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది యువకులు ఉన్నారు. చెప్పండి, ఏంటి మీ ప్రాంతంలో ఇలాంటి ప్రమాదాలు ఇంతకుముందు గతంలో జరిగాయా, మీరు చూసారా, ఏమనుకుంటున్నారు మీరు? గతంలో పాసర్లపూడి నగరం జరిగిందండి. ఇది 2026 సంవత్సరం మా కోనసీమ జిల్లాకి చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇటువంటి జరిగినప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండాలి. గ్యాస్ పైప్ లైన్ లీకేజ్ అసలు పట్టించుకోవట్లేదు. దీనివల్ల ఇక్కడ లోతట్టు ఉన్న ప్రాంతాలకి ఎప్పుడు ప్రమాదం పొంచి ఉంటుందో తెలియదండి. అయితే ఇటువంటి
జరగకుండా అధికారులని మేము ప్రాధేయపడుతున్నాం. ఇటువంటి మరలా పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేలాగా. అయితే ఇప్పటి నుంచి ఇదైతే కంట్రోల్ అవ్వట్లేదండి. ఎందుకంటే ఉదయం నుంచి మధ్యాహ్నం నుంచి ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇదైతే కంట్రోల్ అవ్వట్లేదు. నిపుణుల బృందం ముంబై నుంచి రావాలని చెప్తున్నారు. దగ్గరుండి అయితే జిల్లా కలెక్టర్ గారు మహేష్ కుమార్ గారు, అలాగే గంటి హరీష్ మాధురి గారు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అయినా సరే దీన్ని ఎలా ఆపాలి, ఎలా కంట్రోల్ చేయాలని వాళ్ళిద్దరూ ఎప్పటికప్పుడు చేస్తున్నారండి ప్రయత్నాలు. దీనిలో భాగంగా ప్రజలు కూడా అప్రమత్తంగా పునరావృత కేంద్రాలకి తరలించారండి. ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంది. థ్యాంక్ యూ. ఇది మనం కనుక గమనిస్తే కనీసం ఇక్కడ నిలబడలేనటువంటి వేడైతే మనం చాలా స్పష్టంగా కూడా ఇక్కడ ఉండడానికి ఏమాత్రం కూడా ఎక్కువసేపు నిలబడడానికి కూడా సాధ్యంగా పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 10 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఆకాశం మొత్తంగా కూడా ఎర్రగా మొత్తం పూర్తి కూడా ఎర్రగా కనబడుతుంది. దాదాపుగా 10 కిలోమీటర్ల దూరంలో నుండి గ్రామాలకు కూడా ఇక్కడ మొత్తం ఆకాశం అరుణవర్ణంతో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇలా మొత్తం అంతా కూడా ఈ ఏదైతే బాగుందో ఈ మోదీ 5కి సంబంధించినటువంటి గ్యాస్ వెల్లుకి సంబంధించినటువంటి పొలాల మధ్యలో ఉన్నప్పటికీ దగ్గరలోనే ఇటు మొత్తం అటు లక్కవరం కానీ అదేవిధంగా మరో 2 గ్రామాలు కానీ చాలా దగ్గరలోనే ఉన్నాయి. దీంతో ఈ గ్రామాలకు సంబంధించిన ప్రజలందరినీ కూడా అధికారులు ఖాళీ చేయించిన పరిస్థితి కనిపిస్తుంది. నిపుణుల బృందం రేపు ఇక్కడ చేరుకున్న తర్వాత వారి సూచనల మేరకు ఈ ఫైన్ను అధికారులు కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పేసి ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం. పూర్తిగా అయితే ఇక్కడ మొత్తం అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది. ఫైరు పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ చేరుకొని ఎప్పటికప్పుడు పరిస్థితిని రెవెన్యూ అధికారులు ప్రభుత్వం కూడా సమీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ దుర్గాతో రవి, TV9 లక్కవరం నుంచి.